నమస్తే జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానన్న. ఎంత నల్ల పూసో ఎంత ఇదైపోయారో చెప్పలేను. 2 నెలలకు ఒకసారి కూడా కనిపించట్లేదు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. గుడ్ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. నేను కూడా చాలా మిస్ అయిపోయింది నిన్ను. ఎందుకంటే చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటాం ఇద్దరం. చాలా విషయాలు, కొత్త విషయాలు మనం ప్రేక్షకులకు అందిస్తూ ఉంటాం. డెఫినెట్లీ. అందులో ఆస్ట్రాలజీ మీద ఎక్కువ నమ్మకున్న వాళ్ళకి అదొక ఊపిరిగా పనిచేస్తుంది వీళ్ళకి. డెఫినెట్ గా. అండ్ మీరు చెప్పేవైతే ఎంత అక్యురేట్ గా వండర్ గా అనిపిస్తుంది నాకైతే. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా అమ్మవారు శ్రీ విద్య ఉపాసనలో ఉండటం చేత అమ్మవారు చక్కగా పలికిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నక్షత్రాల గురించి చెప్పినప్పుడు 100% అక్యురేట్ గా చెప్తున్నారని నేను చెప్పడం కాదు. నేనెవరిని సర్టిఫికేట్ ఇవ్వడానికి? వినేవాళ్ళు ఇస్తారు, వాళ్ళు కదా జడ్జెస్. వాళ్ళు చెప్పేది లేకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకునే మోడ్ అమేజింగ్ గా ఉంటుంది. అందుకే మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. మీరేమో సీతకన్ను వేస్తున్నారు. లేదు, నవరాత్రులు, వసంత నవరాత్రులు కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఒక్కొక్కసారి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏదైనా క్షేత్రానికి వెళ్ళిపోయి కాసేపు అన్ని మర్చిపోయి అలా జపం చేసుకుంటున్నారు. అలాగే ఉన్నారు కూడా, అలా కంచికి వెళ్ళిపోతున్నారు. కాంచీపురంలో కొంచెం అమ్మవారి కామాక్షి అమ్మవారి అనుగ్రహం కొంచెం నా మీద కలిగింది. అందుకే చక్కగా వెళ్ళి జపం చేసుకోవడానికి అవకాశం వచ్చింది. బ్యూటిఫుల్. కాంచీ అమ్మవారి గురించి, కాంచీపురం గురించి ఒకసారి మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఇవాళ రేపు విశేషంగా వినిపిస్తుంది. ఇంకో వీడియోలో ఏంటి, ఈ వీడియోలోనే చెప్పేస్తారా అమ్మవారి గురించి? తప్పకుండా. అమ్మవారు పలికిస్తుందని నేను అడగాలనుకున్నది ఒకటి, కానీ ఇప్పుడు అడుగుతున్నది ఏమిటి అంటే స్పాంటేనియస్ గా అడుగుతున్నాను. కంచి వెళ్ళి అమ్మవారికి ప్రదక్షిణలు చేయటం, 9 ప్రదక్షిణలు చేయటం అంటే చాలా ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది. ప్రదక్షిణ చేసేసి ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా చేసుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. అలాగే 9 రకాల పువ్వులు, 9 రకాల పళ్ళు, అమ్మవారికి చీర, పసుపు కుంకుమలు ఇవి అన్ని సమర్పిస్తున్నారు. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మీరు వింటున్నారా? దీని గురించి ఏమైనా చెప్తారా? ఖచ్చితంగా ఉన్నావు. అంటే కోరికలు తీరిన వాళ్ళు ఉన్నారు, అలా చేసిన వాళ్ళు, కోరికలు తీరిన వాళ్ళు ఉన్నారు. ఎలా చేయాలో సార్ చెప్పండి. తప్పకుండా. అంటే కంచి కామాక్షం వారికి మనం ఏదైతే కోరిక అనుకుంటామో ఆ కోరిక ఇంట్లో ప్రాధాన్యంగా ముడుపు కట్టేస్తారు. ముడుపు ఎలా కట్టాలి? మనం మామూలుగా ఒక వస్త్రం తీసుకొని, మంచి వస్త్రం, బ్లౌజ్ పీస్ గానీ లేదా చీర గానీ తీసుకొని ఎంతో కొంత ముడుపు మనకి ఎంత వస్తే అంత సాంప్రదాయంగా అనుకున్నది. 11 రూపాయల నుంచి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఓ పసుపు క్లాత్ లో 11 రూపాయలు దర్శనం కట్టండి అనేసి. అలా ఒక ముడుపు కట్టేయడం, కట్టి ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకొని కామాక్షి అమ్మవారికి నీ దర్శన భాగ్యాన్ని మాకు ప్రసాదించమ్మా అని చెప్పి అనగాలి. ఎందుకంటే ఇవాళ రోజున ఆ గుళ్ళో ప్రాంగణంలో వెళ్ళగానే ఒక క్షణం కూడా ఉండకుండా పంపించేస్తున్నారు. తిరుమలలో ఎలా అయితే పంపించేస్తున్నారో ఇప్పుడు అలా ఇక్కడ కామాక్షి అమ్మవారి దగ్గర కొన ఒక క్షణకాలం కూడా దర్శనం లేకుండా. ఇదివరకు అలా ఉండేది కాదు. చక్కగా అమ్మవారిని ప్రశాంతంగా చూసుకోవడానికి అవకాశం ఉండేది. ప్రశాంతంగా ఆవిడ కోరుకోవడానికి, కాస్త జపం చేసుకోవడానికి అక్కడ కూర్చొని వాళ్ళు అన్ని ఉండేవి. ఇవాళ అలా లేదు పరిస్థితి. ఎలా ఉందంటే బయట ప్రాంగణంలో కూడా ప్రాంగణంలో కూర్చోవచ్చు, కాకపోతే అమ్మవారి దగ్గర కూర్చుండా అంటే అమ్మ దగ్గర కూర్చొని మనం చెప్పే మాటలు ఇప్పుడు ఉంటాయి. మన అమ్మతో మనం మాట్లాడుకుంటే అమ్మ ఒళ్ళో పడుకుండి మాట్లాడతాం. అలాగా అమ్మవారి దగ్గర ఎదురుకుండా కూర్చుంటే ఏదో మనకి తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది. తర్వాత అక్కడ తన్మయంతో ఆవిడ చూస్తూ ఉండిపోతున్నాం. ఆవిడ చూడగానే మనలో ఉండే ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో అన్ని తొలగిపోతున్నాయి. అది మనం అడగట్లేదు. ఆవిడని చూస్తూ ఉంటే ఆ శక్తి మనలో ఉన్న దుర్గుణాలు ఏమైనా ఉన్నా సరే తీసేస్తుంది. మనకు కావాల్సింది ఆవిడకి అర్థమైపోతుంది, ఆవిడ ఇచ్చేస్తుంది. అంత ప్రాముఖ్యత ఉన్న అమ్మవారు ఆవిడ. అయితే ఇప్పుడున్న కాలంలో ఎలా అయిపోయిందంటే ఒక్క క్షణం కూడా ఉండకుండా లాగేస్తున్నారు, తోసేస్తున్నారు జనాలు. అందుకని కామాక్షి అమ్మవారి దగ్గర మనం కోరుకుంటే ఖచ్చితంగా ఆవిడ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఆ క్షణాన్ని మనం తోయకుండా ఆపుతుంది ఆవిడ. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే అమ్మవారి దర్శనం చేసుకుని అందరు తలో మాట చెప్పారు వెళ్ళినప్పుడు. అమ్మ మీరు నేను జపం చేసుకుందాం అనుకున్నాను గుడిలో, కాసేపు ఉండండి అంటే అమ్మ అసలు ఎక్కడండి కూర్చొని అక్కడ వాళ్ళు ఉన్నారు. పైగా వాళ్ళకి మన భాష కదా, తమిళ భాష కదా. సో తమిళ్లో వాళ్ళు తోసేస్తూనే ఉంటారు, నెట్టేస్తూనే ఉంటారు, మనం చెప్పేది ఏదో అర్థం చేసుకోరు వాళ్ళు అని చెప్పి అన్న. నేను అమ్మవారి దండం పెట్టుకొని అమ్మ నీ అనుగ్రహం నాకు పూర్తిగా అనుకూలంగా ఉన్నట్టయితే నేను ఖచ్చితంగా ఈ దర్శనం భాగ్యాన్ని బాగా ప్రదర్శించగలను. దండం అంటే ప్రదక్షిణ చేయాలి ప్లస్ ఆవిడ దగ్గర కూర్చోవాలి అనుకున్నాను నేను. సో ప్రదక్షిణాలు చేద్దాం అనుకున్నప్పుడు నేను ఫస్ట్ వెళ్ళి అమ్మవారి దగ్గర ప్రదక్షిణాలు చేస్తూ దండం పెట్టుకుంటే ఆ పంతులుగా తీర్థం ఇస్తే ఏమండి నేను శ్రీ విద్య ఉపాసన చేసుకుంటుంటాను,
అమ్మవారి దగ్గర కూర్చొని జపం చేసుకోవచ్చా అంటే ఆయన లోపలికి రామని ఆ కడ్డి తీసి కూర్చొని చేసుకోమని. అంటే ఇది అమ్మవారి అనుగ్రహం ఉంటే కదా ఆయన ఖచ్చితంగా. విన్నాడు. అంత జనాల్లో ఎందుకు వింటారు? అవును. నేను కూర్చోవడం కాకుండా నాతో పాటు వచ్చిన 5-6 స్నేహితులు వెళ్ళాం కదా, వీళ్ళు కొన్న మేము కూర్చోవచ్చా స్వామి అని చెప్తా అంటే కూర్చోండి. ఇప్పుడు నాకంటే ఉపాసన జపం ఉందని అనుకున్నారు, Correct. మరి వాళ్ళకి మీతో వచ్చారు కదా సత్సంగత్వం, అందుకే చేయాలంటారు. ఖచ్చితంగా వాళ్ళకి అనుగ్రహం అమ్మవారు ఉంది. అంటే ఖచ్చితంగా. నాతో వచ్చిన దానికి అనకుండా అమ్మవారి అనుగ్రహం వాళ్ళకు కూడా కలిగింది కనుక మేము కలిసి ఒకేసారి వెళ్ళి ఆయన అడగడము, ఆయన మాకు కూర్చోమని చెప్పడం జరిగింది. చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని 1 గంట సేపు ఎవ్వరు కదపకుండా అమ్మవారి దగ్గర కూర్చొని జపం చేస్తాం. నేనేమో జపం చేస్తా, వాళ్ళు లలిత సహస్రనామం పారాయణ చేస్తారు. నా స్నేహితులు అందరం కలిసి చక్కగా అమ్మవారి అనుగ్రహం ఉంది కనుక చేసాం. అయితే ఈ ప్రదక్షిణాలు 3 అనేది ఏంటంటే ఎవరు మేరకు వాళ్ళు పుష్పాలు, కలువ పూలు అయితే జాజి పూలు అంటే సువాసన కలిగే పువ్వులు, తర్వాత చాలా వరకు చాలా మంది ఏంటి సంపెంగ పూలు పట్టుకున్నారు. చాలా విశిష్టంగా పనిచేస్తుంది, అమ్మవారికి చాలా ఇష్టం. ఒక 9 పూలు 9 పూలు గజస్తంభం నుంచి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ చేసేటప్పుడు కామాక్షి అమ్మవారి మంత్రం చేసుకోవడం అనేది కామాక్షి కవచం గాని చదువుకోవడం గాని, లేకపోతే అమ్మ కామాక్షి తల్లి కామాక్షి అన్న ఆవిడ కరుణిస్తుంది ఖచ్చితంగా. ఇలా అనుకుంటూ ప్రదక్షిణాలు 9 ప్రదక్షిణాలు చేసి మనం అనుకున్న కోరిక గజస్తంభం దగ్గర చెప్పాలి. ధ్వజస్తంభం దగ్గర చెప్పాలా? ఓకే. అందరూ గుడి దగ్గర చెప్పాలని ట్రై చేస్తారు బాబు, తోసేస్తుంటారు. వాళ్ళకి ఆ కోరిక చెప్పలేదని బాధ ఉంటుంది. గజస్తంభం దగ్గర చెప్పాలి. గజస్తంభం దగ్గర నుంచి వాళ్ళ కోరికను చెప్పుకొని అక్కడే నమస్కారం చేసి వచ్చి లోపల అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. అమేజింగ్ గా చాలా మందికి. అంటే ఇప్పుడు నాతో వచ్చిన లాస్ట్ టైం డిసెంబర్ లో వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి మాతో పాటు వచ్చిన ఒక అమ్మాయి చిన్నపిల్ల, అంటే కొత్తగా వివాహం అయింది. ఆ అమ్మాయి కొంచెం ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుంది. ఆ అమ్మాయి ఏదో ఒక సమస్య ఉంది, అప్పులు బాధ వాళ్ళ ఆయనకి విపరీతంగా ఎవరికో నమ్మి షూటీ పెట్టారంట. దానివల్ల వాళ్ళు వచ్చి ఈ షూటీ పెట్టిన ఆయన పారిపోయాడు. పాప ఈయనేమో ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఈయన షూటీ పెట్టారు వాళ్ళకి. సో ఆయన వెళ్ళిపోయాడు, ఈయన పారిపోయాడు. ఈయన బాధపడుతున్నారు, అది దొరకాలి, లేకపోతే మా పరిస్థితి మేము కట్టాల్సి వస్తుంది, మేము కట్టలేము, చాలా డబ్బు అని చెప్పేసి ఈమె కామాక్షి అమ్మవారి ప్రదర్శనలు చేసుకుని ఇంటికి వెళ్ళినప్పటికీ ఒక దగ్గర దొరికాడు వాడు. పట్టుకుని ఆయన అప్పచెప్పేసి వీళ్ళు ఆ షూటీ బాధ నుంచి బయటపడ్డారు. సో ఆవిడ చెప్పింది మాట, నాకు తీరిందండి అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వేద విద్య బాగుండాలని చెప్పి ఒక ఆవిడ ప్రదక్షిణాలు చేస్తుంటే సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం ఎలా ఉందంటే ఎక్కడ పాఠశాలలో వేయాలని అబ్బాయిని పట్టుకుని వెళ్తూ ఉంటే స్వామివారే పిలిచి ఆ అబ్బాయి ఒడిగైన కొత్త పెళ్లి కొడుకులా కనిపిస్తున్నాడు, ఇలా తీసుకురా అని చెప్పి మా పాఠశాలలో వేయండి. బుల్లి వామన్ నుండి ఆయనే పిలుచుకున్నాడు. ఎంత చిన్న వెళ్ళాడు, ఎంత జనం ఉన్నారు అక్కడ. స్వామివారి దృష్టి ఎలా వెళ్ళిందో, ఎలా తీసుకొచ్చో తెలియదు. వెళ్ళి మా పాఠశాలలో వెళ్తే జస్ట్ అందరి దర్శనానికి వెళ్ళాం అంతే. అలా నించుంటే వీళ్ళు ఆ అబ్బాయిని పిలిచి వాళ్ళు పంపించారంట. సో ఆవిడ నాకు చెప్తుంది, కామాక్షి అమ్మవారి ప్రదక్షిణాలు చేశాను, మా అబ్బాయిని ఎక్కడ వేయాలి, ఎక్కడ ఉంచాలి, మాకు వేదం చెప్పించాలనుకుంటున్నాను, ఎలా చేయాలని చెప్పి. ఇలా నాకు తెలిసిన వాళ్ళు నెరవేరింది కోరిక అని చెప్పిన వాళ్ళు వీళ్ళు. మీ కోరిక కూడా నెరవేరిందా? నా కోరిక అమ్మవారిని చూడవే. అంతే, అద్భుతం. అది అయితే తీరిపోయింది ఖచ్చితంగా. గంట సేపు హ్యాపీగా కూర్చున్నారు. అమ్మవారు అనుగ్రహం కలిగింది నాకు. ఒక సందేహం, ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ అన్నారు కదా, మధ్యలో నుంచి కూడా చిన్న రూట్ ఉంటుంది, లేకపోతే కోనేరు ఉంది కదా, అటు నుంచి అలా కూడా మనం ప్రదక్షిణ చేయొచ్చు. ఎలా చేయమంటారు? మధ్యలో నుంచి వెళ్తే బ్యాక్ సైడ్ ఒక విష్ణుమూర్తి విగ్రహమో అమ్మవారి విగ్రహమో ఒకటి ఉంటుంది, అటు నుంచి చేసేయచ్చా? చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు, అంటే గుడిలో ఉన్న మొత్తం అన్ని సమస్త దేవతలకి ప్రదక్షిణ చేసినట్టు వస్తుంది. ఇప్పుడు గజస్తంభం నుంచి మొదలై మొత్తం చుట్టూ తిరిగితే ఒక రౌండ్ మనకు అన్ని దేవతలకి, ఇప్పుడు అమ్మవారికే కాకుండా అందరికి చేసినట్టు. అంటే కోనేరు దాటి నుంచి అలా రావాలి. అది చేయలేని వాళ్ళు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, కొంచెం మానసికంగా వాళ్ళు అంత స్ట్రాంగ్ గా లేని వాళ్ళు పాపం మధ్యలో నుంచి చేసుకోవచ్చు. కొంతమంది అమ్మవారి గుడి చుట్టూ తిరుగుతారు, లోపల తిరిగేస్తుంటారు. ఎందుకంటే నాకు అంత ఓపిక లేదమ్మా, కానీ నాకు ఈ కోరిక ఉందని. కానీ అమ్మ ఎలా పిలిచినా ఎలా పలికినా ఆవిడ పలికిస్తుంది, ఆవిడ ఇస్తుంది, ఆవిడ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తుంది. అయితే దీంట్లో మనకి ఏంటంటే అమ్మవారి తాంబూలం ఉంటుంది. లాస్ట్ దర్శనంలో ఆ రోజు అమ్మవారి అనుగ్రహం మనకు ఉంది అంటే తాంబూలం మన చేతికి వస్తుంది. ఇస్తారు. పంతులు గారు లాస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత రాత్రికి 9-9:30కి ఆ ప్రాంతంలో గుడి కట్టేస్తారు. అప్పుడు ప్రసాదం తీసుకొస్తారు, తాంబూలం తీసుకొని వస్తారు. ఆ తాంబూలం అమ్మవారు ఎవరికి ఇమ్మంటుందో ఆ పంతులు గారు అంతమంది స్త్రీలకి ఇలా కొంగు పడితే ప్రసాదం ఇస్తుంటారు. కొంగు పడుతుంటే ఎవరికి ఇవ్వాలో ఆయన కొంగు తీయమ్మ అంటారు. కొంగు ఇలా తీసినప్పుడు తాంబూలం పెడతారు. అది వచ్చింది అంటే అదృష్టం, ఇంకా మామూలు అదృష్టం కాదు. ఖచ్చితంగా
అమ్మవారి అనుగ్రహం ఉంది అంటే నీ కోరిక తీరిపోయింది ఇంక పో అని అర్థం అనమాట ఆవిడ. తీర్చేస్తా లేళ్ళు అని చెప్పేసి అని అది తాంబూలం ఎవరో అలా వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా. ఖచ్చితంగా. అంటే నాకు మొదటిసారి తాంబూలం అలా ఇచ్చినప్పుడు నేను పక్కన ఆవిడ వచ్చిందా? చెప్పింది. నాకు తెలియదు తాంబూలం ఆవిడ ఆయన ప్రసాదం తీసుకుని వెళ్తుంటే ఇటు రామ్ మనకి కేకలేసి పిలుస్తుంటే వాళ్ళ భాష మనకు అర్థం కాదు కదా. ఏదో ఎవరు నడుస్తున్నారు నన్నే అని చెప్పేసి ఇట్లా కొంగు పట్టు అని చెప్పేసి తాంబూలం ఇచ్చి మొన్న నేను తాంబూలం కోసమే అమ్మవారు ఇస్తారేమో అనుకుని ఖచ్చితంగా దర్శనం చేసుకొని నించుంటే ఖచ్చితంగా మందుగా పిలిచి రా అని చెప్పి తాంబూలం మళ్ళీ ఇచ్చారు. ఆ అదృష్టం అంటే ఆవిడ అనుగ్రహం ఉంది. ఆ కామాక్షి అమ్మవారి అనుగ్రహం అంటే ఒకసారి ఒక దేవాలయానికి వెళ్ళాలి అంటే మనకు అదృష్టం ఉంటేనే ఆ దేవాలయానికి 10 సార్లు వెళ్ళగలుగుతాం ఖచ్చితంగా. అంతేగాని మనం అనుకుంటే వెళ్ళలేము. అది అమ్మవారి ఆజ్ఞ అనుగ్రహం ఉండాలి, ఉంటేనే అమ్మ ఆజ్ఞ ఖచ్చితంగా మనం అక్కడ ఉండగలం చేయగలం అని చెప్పి బాగా ఎంత చక్కటి విషయాలు చెప్పారు. ఖచ్చితంగా కాంచీపురం వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని ప్రతి ఒక్కరు ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. చాలా విశేషం. ఆవిడ కుంకుమ తెచ్చుకుంటే రోజు ఎటువంటి మాంగళ్య దోషాలు ఉన్నా ఎటువంటి భార్యాభర్తల సమస్యలు ఉన్నా అవి తొలగిపోతాయి. అసలు అక్కడికి వెళ్ళి వస్తున్న తర్వాత భార్యాభర్త మధ్యలో అసలు ఎలా మార్పు మారిపోతుంది అంటే అరిచే భర్త కొన ఏమనట్లేదు, చాలా సాఫ్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మాతో వచ్చిన ఏవైతే ఉన్నామో 5-6 ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఉంది భర్తలతోటి. అయితే కామాక్షి అమ్మ దగ్గరికి వెళ్ళావా, దర్శనం చేసుకున్నావా, బాగా జరిగిందా, నీకు బాగా అయిపోయి అనిపించిందా, ఏమైనా కొనుక్కున్నావా అని అడిగారు. అంటే కాంచీపురం వెళ్తే చీరలు అవన్నీ కొనుక్కుంటారా, కొనుక్కొని డబ్బులు వేస్తా అని చెప్పి ఫోన్ పేలో గూగుల్ పేలో వేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం అంత చాలా కరుణిస్తుంది. కరుణించి కామాక్షి అమ్మవారు అని చెప్పి నాకు చాలా బాగా అంటే ఇంకా చెప్తుంటే అలా వెళ్తూనే చెప్పాలనిపిస్తుంది అనిపిస్తుంది. ఇది కూడా అమ్మ అనుగ్రహం. ఈ రోజు మనం అసలు దీంట్లో నేను రాసుకొని కూడా రాసుకోలేదు. అమ్మవారు పలికించారు. ఏమో ఎవరు వెళ్ళాలో, ఎవరు మనసు మారాలో, అవును, ఎవరు అమ్మవారిని దర్శనం చేసుకోవాలో. అంటే అమ్మవారు ఎవరినో పిలిపించాలనుకుంటుంది. ఖచ్చితంగా అందుకే మనం వీడియో చేయించింది. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు ఒకవేళ దర్శనం చేసుకుంటే కనుక, చూసిన తర్వాత వెళ్ళాలి అనిపించి మీరు దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా వీడియో కింద రాయండి, మేము సంతోషిస్తాం. చాలా సంతోషిస్తాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇంకా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్ తో మాట్లాడుకుంటాం తప్పకుండా. థ్యాంక్ యూ జయప్రద గారు. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.